అప్పుడే ఆయన తనకు చదువు చెబుతున్న ఒక ట్యూటర్ని విష రసాయనాలు ప్రయోగించిన డేంజరస్ యాపిల్ని తినిపించబోయాడు. అదృష్టవశాత్తు అది ఆయన తినలేదు, లేదంటే గురువును చంపిన పాపం కూడా ఓపెన్హైమర్ ఖాతాలో పడుతుండే. అయితే అది ఆయన దుష్టబుద్ధితో చేయబోయిన పని కాదు, కేవలం మానసిక స్థిరత్వం లేకపోవడంతో అటువంటి ఆలోచన కలిగింది. కానీ ఎలాగో పిహెచ్డి పూర్తి చేసిన ఓపెన్హైమర్ హార్వర్డ్లో ఉద్యోగానికి కుదిరిండు. అక్కడ విద్యాబోధన చేసేవాడు, కానీ అనేక సార్లు తనదైన ప్రపంచంలో మునిగిపోతుండే. మేధావులు చాలా మందికి ఉండే లక్షణమే ఈయన్ని కూడా వెంటాడింది. శాస్త్రీయమైన తన సత్యాన్వేషణలో ఒక్కోసారి బయటి ప్రపంచాన్ని మర్చిపోతుండట. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఓపెన్హైమర్కు తెలిసేది కాదు. సమాజాన్ని, దేశాన్ని, అంతర్జాతీయ రాజకీయాల్ని పెద్దగా పట్టించుకొని ఓపెన్హైమర్ని కూడా హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ ఆందోళన పరిచింది. కారణం ఆటం బాంబ్. జర్మన్ సైంటిస్టులు అప్పటికే ప్రళయకాల విధ్వంసం సృష్టించే దారుణ మారణాస్త్రాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు అదే గాని చేస్తే ఈరోజు మనమంతా ఇలా ఉండేవాళ్ళం కాదేమో.